చేసిండ్రు యువ వికాసంలో 5 లక్షల విద్యా భరోసా ఇస్తాం, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని. కానీ ఇదే నిరుద్యోగ భృతి గురించి లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గౌరవ పెద్దలు బట్టి విక్రమార్క ఉన్నారు, నేను ఎక్కడన్నానని చెప్పేసి అన్నారు. మీకు నేను చూపిస్తాను. మీరు ఇలా మీ దానిలో మెన్షన్ చేయడమే కాకుండా నిరుద్యోగ భృతి గురించి మీరిచ్చిన డిక్లరేషన్ 9వ పేజీ 2వ పారాగ్రాఫ్ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు ఇందులో పెట్టారు. ముఖ్యమంత్రి గారు పదే చెప్పారు, ప్రియాంక గాంధీ గారు చెప్పారు. మీరు చెప్పిందానే మేము అడుగుతున్నాం. మీరు దీన్ని మేము చెప్పలేదు అనలేదని బట్టి విక్రమార్క అన్నారు కాబట్టి మీరు ఇందులో చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 30 లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ చదువుకోండి అన్నారు. ఖచ్చితంగా వాళ్ళ చదువు సాగాలంటే, వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే మీరు చెప్పిన విధంగా, ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా, ప్రియాంక గాంధీ గారు ఆదేశించిన విధంగా, మీరు మీ యొక్క మేనిఫెస్టో చెప్పిన విధంగా 4,000 నిరుద్యోగ భృతి ఆ 30 లక్షల మంది నిరుద్యోగులకు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ కొన్ని మీరు చేయుత పథకం మీద చెప్పిన వాటిని కొద్దిగా లేట్ అయితే లేట్ కావచ్చు, కానీ మీరు చెప్పారు గొప్పగా. ఒక్కరికి ఇవాళ ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది ప్రభుత్వంలో కానీ లేదా ప్రభుత్వ సంస్థల్లో అవుట్ సోర్సింగ్, టెంపరీ, అడహాక్ రకరకాల ఉద్యోగస్తున్నారు. కొద్ది మందికి నెల రోజుల ఫస్ట్ రోజు ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా జీతాలు ఇవ్వగానే మొత్తం కూడా వాళ్ళు కూడా మొదటిసారి జీతం వచ్చినట్టు ఆ పేపర్లలో అక్కడెక్కడ చెప్తే మీరు మొత్తం వైరల్ చేసి ప్రచార పటాటోపం చేస్తున్నారు. దయచేసి వాళ్ళే కాదు, అవుట్ సోర్సింగ్ కానీ, టెంపరీ కానీ, అడాక్ కానీ రకరకాల ఉద్యోగస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మొదటి రోజు జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం. మీరు ఏదైతే చెప్పిండ్రో ఇవాళ చేయుత పథకం కింద 4,000 పెంచిన తర్వాత ఇవ్వచ్చు. మీరు చెప్పిన ప్రకారం 6 నెలల్లో 100 రోజులు ఇవ్వచ్చు. కానీ గత నెలలో వాళ్ళందరికీ చాలా మందికి ఈ 2,046 లక్షల మందికి అనాథలకు ఆత్మహత్య చేస్తున్న వాళ్ళందరూ కూడా అనేక మంది బీడీ కార్మికులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులకు కావచ్చు 46 లక్షల మందికి ఇస్తే వాళ్ళందరికీ నెల జీతం రావట్లే. ఆ 2,000 ఇచ్చేది దాని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కనీసం ప్రతి నెల మేము ఎట్లయితే ఇచ్చినామో మీరు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీ అందరికీ ఒకటే, మీరు ఇంతకుముందు మాట్లాడారు కేంద్రం నుంచి మనకు రావాల్సిన దాని మీద కూడా ఒక్క మాట మీరు మాట్లాడలే. కేంద్రం చిల్లి గవ్వ మన బడ్జెట్ పెట్టింది. ఆ బడ్జెట్ లో తెలంగాణకు రావాల్సిన వాటాలో ఒక చిల్లి గవ్వ కూడా ఇయ్యలే. ఒక్క మంత్రి మాట్లాడలే, ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. అదేవిధంగా పన్నుల వాటాలు న్యాయంగా రావాల్సిన గురించి మాట్లాడలే, గ్రాంట్ల విషయం మాట్లాడలే. కానీ మన పక్కన మన సర్కారే కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఇవాళ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మొత్తం మంత్రి మండలి అక్కడ ధర్నా చేస్తున్నారు. ఆ పక్కనున్న కిందనే ఉన్న కేరళ కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ ధర్నా చేస్తున్నారు. మరి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇలా కాంగ్రెస్ వాళ్ళ యొక్క బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కైందా, లోపాయికార ఒప్పందం అవుతుందా, ఎందుకు మాట్లాడలే? ఒక్క పైసా కూడా నీకు చిన్నిగా వేయకపోతే అన్యాయం జరుగుతుంటే మీరందరూ మాట్లాడలే. మీరు ఉన్నట్లయితే మీతో పాటు మేము కూడా కలుస్తాం, ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్తాం. మీకు నిజాయితీ ఉన్నట్లయితే మన పైసలు న్యాయబద్ధంగా అక్కడి నుంచి రావాల్సిన వాటిని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, వాళ్ళ దగ్గర నుంచి మా వాటిని రావాలి. దాన్ని మీరు లోపాయికార ఒప్పందం చేసుకుంటే మాత్రం తెలంగాణ సమాజం సహించదు, అది ఎవరైనా కూడా సహించదు. అదేవిధంగా ఇంతకుముందు చాలా మంది మాట్లాడుతూ ఈ గవర్నర్ ప్రసంగంలో చెప్పారు, ఇవాళ ఎవరిచ్చిండ్రు స్వాతంత్రం? తెలంగాణకు ఇచ్చింది మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. లేకపోతే